ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకు ఓసారి వేతన సవరణ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనాతో ఆర్థిక మాంద్యం కారణంగా వేతన సవరణ ఆలస్యమైందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తూనే క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఇతర చిరుద్యోగుల అవసరాలను స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని మానవీయ కోణంలో వారి వేతనాలను కూడా పెంచింది. ఈసారి కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనర్లకు వేతన సవరణ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, గ్రామాలలో పనిచేసే వీఆర్ఏలు, వీఏఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ ఛార్జ్, డైలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ వెరసి రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయి. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరించిన విశాల దృక్పథానికి అనుగుణంగా ప్రతిస్పందించి ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో మరింత అంకితభావంతో నిమగ్నులవుతారని, ప్రజాసేవలో ఏ లోటు రాకుండా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నది. ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కరోనాతో ఆర్థిక మాంద్యం కారణంగా వేతన సవరణ ఆలస్యమైందని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిట్మెంట్తో పాటు పీఆర్సీ, ఇటు ఇతరత్ర చాలా అంశాలకు సంబంధించి మాట్లాడుతూ వచ్చారు కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఉద్యోగులకు సంబంధించినంతవరకు వరాల జల్లు కూడా కురిపించారు. 30% పీఆర్సీని కూడా ఇప్పటివరకే ప్రకటించిన పరిస్థితి మాత్రం ఉంది. దాంతోపాటుగా ఉద్యోగులకు సంబంధించినంతవరకు సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని అన్నింటిపైన కూడా ప్రభుత్వం ఇప్పటివరకే కూలంకుషంగా చర్చించి ఉద్యోగాల సంఘాల నేతలతో కూడా స్వయంగా సీఎం కేసీఆర్ మాట్లాడి దీనికి సంబంధించినంతవరకు పురుషాలు మొత్తం పరిష్కరిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు గతంలో. అదే హామీల ప్రకారం మాత్రం ఇప్పటికే సభా వేదిక నుంచి కూడా సీఎం కేసీఆర్ ఉద్యోగులకు సంబంధించినంతవరకు పీఆర్సీ ప్రకటించిన పరిస్థితి మాత్రం ఉంది. పీఆర్సీ గత పద్ధతి వల్లే కాకుండా కూడా చిరుద్యోగ వేతనాలు కూడా పెంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే నిర్ణయించిన పరిస్థితి మాత్రం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, అదేవిధంగా హోంగార్డులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పురుషాలు మాత్రము పీఆర్సీ వర్తిస్తుందని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ ఇప్పటివరకే సభా వేదిక నుంచి కూడా తెలిపిన పరిస్థితి మాత్రం ఉంది. ఇప్పటివరకే ప్రమోషన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా శాఖల్లో కూడా ఇప్పటివరకే ప్రమోషన్లు పూర్తి స్థాయిలో మొత్తం చేసింది. దానికి అనుగుణంగానే ఇంకా ఏ శాఖల్లో కూడా ప్రమోషన్లు చేయాల్సి ఉంటే మాత్రం ప్రమోషన్లు వెంటనే చేస్తాము. దానికి సంబంధించినందుకు కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ ఇప్పటివరకే సభా వేదిక నుంచి కూడా తెలిపిన పరిస్థితి మాత్రం ఉంది. దీంతో పాటుగా ఉపాధ్యాయులకు సంబంధించినంత వరకు చాలా వరకు కూడా ఎవరైతే భార్య భర్తలు ఒకే చోట కూడా పనిచేయాలని చెప్పేసి కూడా గతం నుంచి కూడా భావిస్తున్న నేపథ్యంలో దానికి కూడా సీఎం కేసీఆర్ ఇప్పటివరకే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. భార్య భర్త వేరే వేరే ప్రాంతాల్లో మాత్రం పనిచేయడం ద్వారా కొంతవరకు ఇబ్బందులు కూడా ఏర్పడతాయి కాబట్టి ఇద్దరికి సంబంధించినంత కూడా ఒకే దగ్గర వర్క్ చేసుకునే విధంగా కూడా ఇప్పటివరకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించినంత వరకు సొంత రాష్ట్రాలకు వెళ్లే విధంగా కూడా ఇప్పటివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కూడా ఒక జీవోను కూడా విడుదల చేస్తుందని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ సభా వేదిక నుంచి కూడా తెలిపిన పరిస్థితి మాత్రం ఉంది. పీఆర్సీ 12 నెలల బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లిస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటివరకే సీఎం కేసీఆర్ సభా వేదిక నుంచి కూడా
తెలిపిన పరిస్థితి మాత్రం ఉంది. దీంతో పాటుగా ఏవైతే ఆ ప్రమోషన్స్ ఇస్తారో ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత పూర్తిసారి మొత్తం ప్రమోషన్స్ విషయంలో మాత్రము ఎక్కడైతే ఖాళీలు అంటే చాలా శాఖల్లో కూడా ప్రమోషన్స్ ఇప్పటివరకే చేపట్టాల్సి ఉంది. కొన్ని శాఖల్లో మొత్తం ప్రమోషన్స్ కూడా ఇప్పటివరకే చేపట్టారు కాబట్టి మిగతా శాఖల్లో ఎక్కడైతే ఖాళీలు ఏర్పడతాయో వాటన్నింటిని కూడా భర్తీ చేస్తామని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ చెప్పారు. గతంలో కూడా 50,000 ఉద్యోగాలకు సంబంధించినంతవరకు ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఫిలప్ చేస్తామని చెప్పేసి కూడా గతంలో తెలిపిన నేపథ్యంలో మాత్రం ఈసారి కూడా పూర్తిసారి మాత్రం ఉద్యోగాల ఖాళీలు ఉంటే మాత్రం ఇంకా ఏమైనా ఎక్కువ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. గత 4 రోజుల క్రితం వరకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భావించిన ప్రకారం మాత్రం 50,000 ఉద్యోగాలను కూడా ప్రకటించాలి, ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టాలని చెప్పేసి కూడా గతంలో భావించింది. కాబట్టి ఇంకా ఇప్పుడు ఏమైనా ఖాళీలు కూడా ప్రమోషన్స్ చేపట్టిన తర్వాత మాత్రం ఖాళీలు ఏర్పడితే మాత్రం ఉద్యోగులకు సంబంధించినంత వరకు నోటిఫికేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా అంగన్వాడీ, దాంతోపాటుగా ఆశా వర్కర్లు, వీఆర్ఏలు, వీఆర్ఓలు వీరందరూ కూడా కొత్త పీఆర్సీ కూడా వర్తిస్తుందని చెప్పేసి కూడా ఇంకో శుభవార్త మాత్రం సీఎం కేసీఆర్ ఇప్పటివరకే తెలిపిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మాత్రం కొంతవరకు క్లిష్టంగా మారిన ఉద్యోగులకు సంబంధించినంత వరకు సమస్యలు కావచ్చు, ఉద్యోగులకు సంబంధించినంత వరకు పీఆర్సీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో నుంచి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది. కాబట్టి సభావేదిక నుంచి కూడా సీఎం కేసీఆర్ మాత్రం ప్రకటన చేసిన పరిస్థితి మాత్రం ఉంది. అంతర్జిల్లాల బదిలీల విషయం కూడా ఇప్పటివరకే క్లారిటీ ఇచ్చారు. అంతర్జిల్లాలో ఎవరైతే బదిలీ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జిల్లాలకు సంబంధించినంత కూడా బదిలీ చేసే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకే ఒక సానుకూలంగా ఉన్నట్టు కూడా సీఎం కేసీఆర్ సభావేదిక నుంచి కూడా ప్రకటించిన పరిస్థితి మాత్రం ఉంది. దీంతో పాటుగా ఉద్యోగులకు సంబంధించినంత వరకు రిటైర్మెంట్ వయసు ఇప్పటివరకే 58 సంవత్సరాలు ఉంది. దాన్ని 61 సంవత్సరాలకు వయో పరిమితి కూడా ఇప్పటివరకే పెంచుతూ కూడా సీఎం కేసీఆర్ సభావేదిక నుంచి కూడా నిర్ణయాన్ని తీసుకున్న పరిస్థితి మాత్రం ఉంది. సీఎం కేసీఆర్ ఏదైతే సభలో పీఆర్సీ విషయం కావచ్చు, వయో పరిమితి విషయం కావచ్చు, కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించినంతవరకు పూర్తిస్థాయిలో మాత్రము పీఆర్సీ అమలు అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్పారు. కాబట్టి ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ఇప్పటివరకే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఉద్యోగ సంఘాల నేతలు కూడా మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తూనే క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఇతర చిరుద్యోగుల అవసరాలను, స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని మానవీయ కోణంలో వారి వేతనాలను కూడా పెంచింది. ఈసారి కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు వేతన సవరణ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, గ్రామాలలో పనిచేసే వీఆర్ఏలు, వీఏఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ ఛార్జ్, డైలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ వెరసి రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయి. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరించిన విశాల దృక్పథానికి అనుగుణంగా ప్రతిస్పందించి ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో మరింత అంకితభావంతో నిమగ్నులవుతారని, ప్రజాసేవలో ఏ లోటు రాకుండా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నది. తెలంగాణ ఉద్యోగులు, పెన్షన్దారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ పెంచుతున్నట్లు తెలిపారు. పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందంటూ కేసీఆర్ ప్రకటించారు.
ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. కరోనాతో ఆర్థిక మాంద్యం కారణంగా వేతన సవరణ ఆలస్యమైందని తెలిపారు. తెలంగాణ ఉద్యోగులు పెన్షన్దారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ పెంచుతున్నట్లు తెలిపారు. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వేతన సవరణ ఉంటుందని, ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ వెంటనే చేపట్టేలా ఈ నిర్ణయాలని తక్షణమే అమల్లోకి వస్తాయంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇటు ప్రమోషన్లకు సంబంధించి, ఇటు ఉద్యోగులకు సంబంధించి మొత్తం నిర్ణయాన్ని తీసుకున్నారు. 30% ఫిట్మెంట్ని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనాతో ఆర్థిక మాంద్యం కారణంగా వేతన సవరణ ఆలస్యమైనట్టు తెలిపారు. రిటైర్మెంట్ వయోపరిమితి 61 ఏళ్లకు పెంపుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంచుతూ వయోపరిమితి పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియజేశారు. టీచర్లకు సంబంధించి భార్యాభర్తలు ఒకే దగ్గర పనిచేసుకునేలా కూడా వెసులుబాటు కల్పించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వేతన సవరణకు సంబంధించి హోంగార్డు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, ఇతర ఉద్యోగులు కూడా వర్తించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో 9 లక్షలకు పైగా మంది ఉద్యోగులకు వేతన సవరణ వర్తిస్తుంది. అంతర్జిల్లాల బదిలీలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.